గురుగారు కన్యారాశికి సంబంధించి 2026లో ఎలాంటి ఫలితాలు ఉండే అవకాశం ఉంటుంది? కన్యా రాశి పేరు అంటే ఈ యొక్క రాశికి సంబంధించి మనకు పా అక్షరం చూసుకోవాలి. పా పా అక్షరంతో పేర్లు కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు కావచ్చును. అదేవిధంగా 2026లో మరి వీరికి అద్భుతంగా ఉండబోతోంది. కొంత ఇబ్బంది ఉండబోతుంది. ఈ కొంత ఇబ్బంది ఏంది అనేది ముందు చెప్దాం, తెలుసుకుందాం. ఓకే. 2022 ఆగస్టు నుండి కావచ్చును, 2024 ఆగస్టు నుండి కావచ్చును. విపరీతమైనటువంటి కాళ్ళ నొప్పులు కానీ, కాళ్ళు లాగడం కానీ, కాళ్ళు గుంజడం కానీ ఉంటుంది. మామూలుగా ఉండదు. ఓకే. అరే ఎందుకు ఇట్లా నాకు ఎవరైనా ఏమైనా చేశారా, చేతబడి కానీ లేదా ఆయన ప్రయోగాలు కానీ ఇలాంటివి ఏమైనా చేశారా అనే సందేహాలు, డౌట్లు వస్తాయి. కన్యా రాశి లేదా పా అక్షరం. ఓకే. అధికంగా శ్రమించడము దానివల్ల ఇంకా ఒత్తిడి కలగడం. 2023 ఆగస్టు నుండి ఆరోగ్య సమస్యలు. మరి ఈ గడిచినటువంటి ఈ 8 నెలల నుండి మరొక రకంగా ఉన్నది. 8 మంత్స్ నుంచి కూడా కొంత ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు. ఇదే విధంగా కాళ్ళ నొప్పులు, కాలు విరగడం కానీ, తండ్రి లేని సంబంధాలు రావడం కానీ, వివాహాలు జరగడం కానీ ఇలాంటివి ఏర్పడ్డవి. ఏమన్నా ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందా గురుగారు? తప్పకుండా ఉన్నది. 2026లో అయితే ఉన్నది. సో వ్యక్తిగతంగా వారు జన్మించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ చూసుకొని ముందుకు వెళ్తే బాగుంటుంది, ఇంకా బాగుంటుంది. ఓకే. దీనికి సంబంధించి ఏవైనా పరిహారాలు చెప్పే అవకాశం ఉంటుందా? తప్పకుండా అమ్మా. కన్యా రాశి వారు ఖచ్చితంగా కూడా శనివారము రావి చెట్టు వద్ద లేదా జమ్మి చెట్టు వద్ద అయినా దీపారాధన చేయండి నువ్వుల నూనెతో. కుదిరితే మనకు జనవరిలో 4వ తారీఖు పుష్యమి నక్షత్రం వస్తుంది, ఆదివారం. ఓకే. ఆ రోజు నాడు జమ్మి చెట్టు యొక్క వేరును సేకరించుకోండి. ఏం చేయాలి ఏమిటి అనేటువంటిది మనం నెక్స్ట్ వీడియోలో వీరికి చెప్తాం, ఎట్లా చేయాలి ఏంది అది అనేది. ముందైతే జమ్మి చెట్టు దాన్ని మీరు రోజు ప్రదక్షిణ చేస్తూ దానికి కాస్త నీరు కానీ పాలను కానీ పోస్తూ జమ్మి చెట్టు పెంచినా కూడా పెంచడం కాదు, జమ్మి చెట్టుకు సంబంధించినటువంటి వేరును సేకరించాలి మనం. రైట్. వేరును సేకరించాలి అంటే జమ్మి చెట్టును చూసుకోండి ముందు.